హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై స్వీటీ కుకింగ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదైతే మార్నింగ్ వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. రోజు డిస్టర్బెన్స్ ఉంటుందని చెప్పేసి ఈరోజు ఎర్లీగా ఇచ్చేస్తున్నాను వాయిస్ ఓవర్. అయితే చూశారు కదా, క్లైమేట్ అయితే చాలా బాగుంది. మొన్నటిదాకా ఎండలు కొట్టి కొట్టి ఈరోజు ఇప్పటి నుంచి అయితే చల్లబడిపోయింది. లైట్గా వర్షం పడుతున్నట్టుగా ఉందండి. అసలు ఇలాంటి టైంలో అసలు ఏ వర్క్ చేయబుద్ధి కాదు. ఆ చల్లదనానికి అసలు లెగాలన్నా కూడా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. ఇదైతే నిన్న నైటే తోమేసుకొని స్టవ్ అంతా కడిగేసుకున్నానండి. మనం నైటే కొంచెం ఓపిక తెచ్చుకొని పని చేసుకుంటే కొంచెం ఫ్రీగా ఉంటుంది. ఓపిక లేనప్పుడు తప్పదులేండి, మార్నింగ్ ఎలా అయినా చేసుకోవాల్సిందే. అలాంటిది ఏం చెప్పను, ఎవరిష్టం వాళ్ళది కదా, ఎవరి ఓపిక వాళ్ళది. ఇక్కడైతే నేను కర్రీ కోసం అనేసి అన్నీ పెట్టేసుకున్నాను. ఈరోజు బీన్స్ పెసరపప్పు వేసి ఫ్రై చేసి టమాటా చారు చేద్దామనేసి బయట పెట్టానండి. చాలా బాగుంటుంది. రెసిపీ మాత్రం తప్పకుండా చూసి ట్రై చేయండి. ఇక్కడైతే నేను బీన్స్ కొంచెము 2 days 3 days దాకా అయ్యాయండి తీసుకొచ్చి. అందుకోసమే కొంచెం ముదిరినట్టు ఉంటాయి కదా, ఇంకా పాప కూడా కొంచెం స్మూత్ ఉంటే తినగలుగుతుంది అని చెప్పేసి ఒక పొంగులాగా ఉడకబెడదాము. ఒక 5-10 minutes దాకా ఉడకబెడితే చాలు కదా, మళ్ళీ మనం ఫ్రై చేసుకుంటాం అనేసి ఉడకబెడుతున్నాను నేనైతే బీన్స్ని. ఇంకొక స్టవ్ మీద అయితే బీన్స్ కోసం అనేసి ఉడకబెడుతున్నాను నీళ్లు పోసేసి. ఇదేమో రసం కోసం అండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఒక్కసారి మీరు ఎన్ని రకాల రసాలు ట్రై చేసినా కూడా సింపుల్గా ఇలా చేసేసుకోవచ్చు. టమాటా రసం అనేది మనకి చికెన్ ఫ్రైలో కానీ దేంట్లో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చాలా అంటే టేస్ట్ కూడా బాగుంటుందండి. ఎవరైనా వచ్చినప్పుడు కూడా మనం సింపుల్గా చేసి పెట్టడానికి కూడా బాగుంటుంది. ఇక్కడ చూడండి, మన క్వాంటిటీని బట్టి మనం టమాటాలు అనేవి తీసుకోవచ్చు. ఇక్కడైతే నేను ఆ గిన్నెకి ఉడకబెడుతున్నాను. చూసారు కదా, నీళ్లు పోసి ఉంచాను. ఆ స్టీల్ గిన్నెకి అనేది ఉడకబెడుతున్నాను. 3 మనుషులకైతే ఇది సరిపోతుంది. పొద్దున సాయంత్రం వస్తుంది. రసం అయితే వేసుకొని తిన్నా కూడా అసలు టేస్ట్ ఉంటుందండి, ఎక్సలెంట్ ఉంటుంది. ఒకసారి నేను చెప్పినట్టు చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇక్కడైతే రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఇక్కడైతే నేను టమాటాలు 5 కట్ చేసుకుంటున్నానండి. వీటికైతే కొంచెం పండినట్టు ఉంటాయి చూసారా, రెడ్గా ఉన్న టమాటాలు తీసుకుంటే చాలా బాగుంటుంది. అంటే తొందరగా ఉడికిపోతాయి అండ్ ఆల్సో మన కలర్ కూడా చాలా బాగుంటుంది. ఈ మధ్య టమాటాలలో కూడా పురుగులు ఉంటున్నాయంట అండి. వాము, ఇంకా ఏంటో అర్థం కావట్లేదు. అందుకని చూస్తే అక్కడ ఏదో నల్లగా ఘాటులాగా ఉందని చెప్పేసి ఆ టమాటా మొత్తం పడేసాను భయమేసి. వ్లాగ్స్ నచ్చుతున్నాయండి అందరికీ. వ్లాగ్స్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా తెలియచేయండి. చాలా బాగుంటాయి వీడియోస్ అయితే. ముందు ముందు ఇంకా మంచిగా చేద్దామని అనుకుంటున్నాను. ఇక్కడ చూసారా, నిమ్మకాయ సైతంత చింతపండు అయితే తీసుకోండి. ఇక్కడ తప్పకుండా కొత్తిమీర తెచ్చినప్పుడు కొత్తిమీర కాడలు అనేవి దాచుకోండి. వాటిని శుభ్రంగా కడిగేసి దీంట్లో రసంలో వేసుకుంటే ఆకుల కన్నా కాడల్లోనే రసం ఎక్కువగా ఉంటుందండి. చాలా టేస్ట్ వస్తుంది. మెయిన్ మనం హోటళ్ళల్లో బయట క్యాటరింగ్స్ వాళ్ళ దగ్గర తినేటప్పుడు మనకి ఆ టేస్ట్ కొత్తిమీర కాడలేనండి. ఒకసారి మీరు వేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. ఇక్కడ నేనేం వేయలేదండి, పసుపు, కొంచెం ఉప్పు, అదేంటి కొంచెం జీలకర్ర వేశాను. మీ దగ్గర ఉంటే ధనియాలు కూడా ఒక గుప్పెడు వేసుకోండి చాలు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మా అమ్మమ్మ నేర్పిన రెసిపీ అండి. చాలా బాగుంటుంది టమాటా రసం అయితే. ఒకసారి తప్పకుండా చేయండి. మనకి ఏం లేదండి, ఎంతసేపు ఉడికించాలి అలాంటిది ఏం అవసరం లేదు. టమాటాలు ఉడికిపోతే సరిపోతుంది. చూసుకోండి ఒకసారి. అంటే మనం చేత్తో స్మాష్ చేస్తే స్మాష్ అవుతాయి కదా, దాంట్లో ఉన్న గుజ్జంతా వచ్చేస్తుంది కదా, ఆ విధంగా ఉడికితే చాలు. చూసారా, నేను చాకుతో టెస్ట్ చేసుకుంటున్నాను. ఒక 2 నిమిషాలు ఇంకా ఉడకబెడితే సరిపోయిద్ది అని అనుకున్నా. ఈ లోపల అది చూసే లోపల పొంగిపోయిందండి. అసలు ఎప్పుడు స్టవ్ కడిగినా నాకు ఎప్పుడు ఇదే ప్రాబ్లం. అసలు అదేంటో అర్థం కాదు. అక్కడే ఉన్నాను కదా, టక్క పొంగిపోయింది, దాని నిండా పడిపోయిందండి. అది క్లీన్ చేయకపోతేనేమో మొత్తము ఎండిపోతే ఇంకా రాదు కదా. అబ్బా, టార్చర్ అసలు. అందుకని స్టవ్ కూడా కడగబుద్ధి కాదు ఒక్కొక్కసారి. అప్పుడే అనుకుంటాం నీట్గా ఉందనుకుంటాం, అప్పుడే పొంగిపోయింది అన్నం అయితే. ఇక్కడైతే పెసరపప్పు కూడా కడిగేసుకున్నానండి. బీన్స్ కూడా ఉడికిపోయాయి.
ఒక చిన్న ఉల్లిపాయ తీసుకున్నాను, మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని ఒక 2-3 పచ్చిమిర్చి తీసుకొని కట్ చేసేసుకున్నాను. అంటే బీన్స్ తక్కువ ఉన్నాయి కదా, పెసరపప్పు ఎక్కువ వేసుకుంటున్నాను. మా ఇంట్లో చాలా ఇష్టము, నోటికి ఆ పప్పులు తగులుతుంటే బాగుంటుంది కదా, టేస్ట్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. మనం బీన్స్లో క్యారెట్ కూడా వేసుకోవచ్చు, కొంతమంది కొబ్బరి తురుము కూడా వేస్తారు, బాగుంటుంది. కొబ్బరి తురుము వేసినప్పుడు తొందరగా పాడైపోయినట్టు ఉంటుందండి, కాకపోతే మనం చేసుకొని దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఇక్కడ చూసారా, రెసిపీలోకి వచ్చేద్దాము. ఒక కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. దీంట్లో ఎండుమిర్చి ఒకటి తుంచి వేసుకోండి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకోండి. ఉంటే మాత్రం వెల్లుల్లిపాయలు మర్చిపోయాను అక్కడ, 3 దంచి వేసుకోండి, కచ్చా పచ్చగా దంచి వేసుకుంటే ఇంకా టేస్ట్ ఎక్కువ ఉంటుంది. నేను తర్వాత గుర్తొచ్చింది వేయలేదని, అది కొంచెం ఆయిల్లో ఫ్రై అవుతే బాగుంటుంది ఎల్లిపాయ, అందుకనే వేయలేదు లాస్ట్లో కూడా. ఇక్కడైతే కొంచెం పసుపు వేసుకున్నాను. ఉల్లిపాయలు మంచిగా వేగిపోయిన తర్వాత పసుపు కూడా వేసుకోండి. ఇప్పుడైతే ఉడకబెట్టిన బీన్స్ ఉన్నాయి కదా, మంచిగా నీళ్ళన్నీ లేకుండా చూసుకొని బీన్స్ కూడా వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకుంటే సరిపోతుంది. నా వాయిస్ ఓవర్ ఎలా వస్తుందో కూడా తెలియట్లేదండి, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ లేగంగానే ఇస్తున్నాను. ఎందుకంటే పక్కన బిల్డింగ్ కడుతున్నారు, అందుకని ఊక సౌండ్స్ వస్తున్నాయండి. తర్వాత ఇద్దామంటే బాగోదు కదా, రోజు అలా సౌండ్స్ వస్తుంటే వినపడుతుంటే బాగోదని చెప్పేసి, కొంచెం టైం ఉంది కదా అని చెప్పేసి ఇంకా వాయిస్ ఓవర్ స్టార్ట్ చేశాను. ఆ బీన్స్ వేసి ఒకసారి కలిపినమ్మటే ఈ పెసరపప్పు కూడా మంచిగా నీళ్ళన్నీ లేకుండా వడకట్టేసి పెసరపప్పు కూడా వేసుకొని కలుపుకొని మూత పెట్టుకున్నాను. ఏ పని చేసినా కూడా నేను సిమ్లో పెట్టి చేసుకుంటానండి వంట అయితే, అట్లయితేనే బాగుంటుంది. ఇక్కడ చూసారు కదా, దోశల్లోకి కొంచెం టమాటా చట్నీ, పల్లి చట్నీ ఆల్రెడీ ఉంది. టమాటా చట్నీ సింపుల్గా చూపిస్తున్నాను చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఎలాంటి ఆరబట్టలు లేకుండా అవి ఇవి వేయకుండా సింపుల్గా ఇలా చేయండి, ఇలా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి వేసుకొని వేయించుకుంటూ ఉండాలి. ఇక్కడ చూసారు కదా, కర్రీని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి, లేకపోతే అడిగంట వస్తుంది. పచ్చిమిర్చి వేయంగానే టమాటాలు కూడా వేసుకోండి. నేనైతే ఒక 3 టమాటాలు తీసుకున్నాను, ఒక 6-7 పచ్చిమిర్చి దాకా తీసుకొని వేయించుకుంటున్నానండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ధనియాలు వేస్తే ఒక టేస్ట్ ఉంటుంది, ఓన్లీ జీలకర్రతో చేస్తే ఒక టేస్ట్ ఉంటుంది. తప్పకుండా వేరియేషన్ అనేది ఉంటుందండి, దానికి స్మెల్స్ ఉంటాయి కదా స్పైస్నెస్కి, దాన్ని బట్టి తేడా అనేది ఉంటుంది. ఇప్పుడు ఇట్లా కలిపేసుకొని వేయించుకుంటున్నాను. ఇదిగోండి, మంచిగా ఇవి వేగిపోయాయి కాబట్టి ఇక్కడైతే నేను ఉప్పు కారం వేసేసుకుంటున్నాను. కొంచెం మగ్గితే సరిపోతుందండి, ఎందుకంటే పెసరపప్పు తొందరగా ఉడికిపోతుంది. నిన్న నేను చూపించాను కదా, నిన్న వీడియోలో మీకు చూపించాను ధనియాల పొడి ఎలా చేసుకోవాలని, చాలా బాగుంటుందండి రెసిపీస్. ఒకవేళ ఎవరైనా చూడకపోయి ఉంటే మాత్రం రెసిపీని ట్రై చేయండి. మనం నాన్ వెజ్ కర్రీలు చేసుకునేటప్పుడు కూడా ఇదే మసాలా వేస్తాను. ఒకసారి మీరు చేసి పెట్టుకున్నారంటే చాలా సింపుల్గా మనము అప్పటికప్పుడు ఏం చెయ్యకుండా ఈ సింపుల్గా ఇలా మసాలా వేసుకొని వండేసుకోవచ్చు. నేను కర్రీలలో కూడా కొంచెం వేస్తాను ధనియాల పొడి అనేది, చాలా టేస్ట్ ఉంటుంది. మీరు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒక్కసారి వెళ్ళి చూడండి. ఇక్కడైతే మంచిగా టమాటాలు కూడా మగ్గిపోయాయండి, అదే చూస్తున్నాను. ఇంకా ఇదైతే కర్రీ 2 నిమిషాలు ఉంటే సరిపోతుందండి. చూసారు కదా, ఉప్పు కారం వేసేసుకున్నాను, కాకపోతే కొంచెం లైట్గానే వేసుకుంటానండి. మనం రసంలో తినేటప్పుడు కొంచెం కర్రీ ఎక్కువ పెట్టుకొని తినచ్చు కదా, ఉత్తిగా తినేయచ్చండి, ఫ్రై లాగా కాకుండా రైస్లోకి కాకుండా ఉత్తిగా కూడా తినేయచ్చు. పెసరపప్పు ఉంది కదా, చాలా టేస్ట్ ఉంటుంది తినేటప్పుడు, నోటికి పంటి తగులుతుంటే చాలా రుచిగా ఉంటుంది. ఇక్కడ చూసారా, టమాటాలు పచ్చిమిర్చి కూడా మగ్గిపోయాయి. ఇప్పుడైతే స్టవ్ కూడా కట్టేసుకున్నాను. ఇదే ప్యాన్లో మా పాప స్కూల్కి లంచ్ బాక్స్కి ఎగ్ ఫ్రైడ్ రైస్ లాగా చేద్దాం అనుకున్నానండి. సింపుల్గా చేసేస్తాను, ఎక్కువ ఇంకా ఆవాలు జీలకర్ర అన్నీ ఏరుతూ ఉంటారు కదా పిల్లలు, ఏమి వేయకుండా ఒక ఉల్లిపాయనే చిన్న కట్ చేసుకున్నాను. కర్రీ ఎక్కువ రైస్ తక్కువ ఉన్నట్టు ఉంటుంది కదా ఇలా చేస్తే. ఊరికే ఎగ్ కొట్టేస్తే అంత రావట్లేదు, అందుకోసమే ఇగోని చూసారా, గబగబా ఫాస్ట్గా స్నాక్ బాక్స్కి జాంకాయ ఉంటే అది కూడా కట్ చేసి పెట్టేశాను.
ఇక్కడైతే ఉల్లిపాయలు వేగిపోయాయని ఉప్పు కారం అన్నీ వేసుకుంటున్నానండి. అవి ఇవి కొంచెం కొంచెమే వేసుకున్నాను, మళ్ళీ కారం ఉంటే తినరని చెప్పేసి. ఇక్కడైతే ఒక ఎగ్ కొట్టేశాను. మీరు ఎగ్ కొట్టిన తర్వాత అట్లనే వదిలేయకండి, అసలు వదిలేయకుండా ఒక్కసారి ఇలా కలిపేసి పక్కకు పెట్టేయండి. మనకి మంచి పీసెస్ లాగా వస్తుందండి. పెద్ద పెద్ద పీసెస్ ఉంటాయి చూసారా, అలా వస్తుంది. చాలా బాగుంటుంది, మనం తినేటప్పుడు తగులుతుంటే బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేయని వాళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేసి చూడండి. ఏం లేదు, మనం ఎగ్ కొట్టేసిన తర్వాత అలానే ఉంచుతాం కదా, అలా ఉంచకుండా ఒకసారి కలిపేసామంటే మనం తర్వాత ఒక 2 మినిట్స్ అలా ఉంచిన తర్వాత కలిపితే ఇట్లా పీసెస్ లాగా పెద్ద పెద్దగా వచ్చేస్తాయి. చాలా బాగుంటుంది. మరి చిన్న చిన్నగా ఉన్నా కూడా తినడానికి బాగోదు కదా, ఎక్కడో కనపడుతూ ఉంటాయి. ఎక్కువ కర్రీ చేసినప్పుడు కూడా అంతేనండి, అలా చేసుకుంటే కొంచెం మంచిగా ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, రైస్ కూడా కొంచెం ఫ్యాన్ గాలికి ఆరపెట్టేశాను. వేడిగా ఉంటే ముద్ద ముద్దగా ఉంటుందని చెప్పేసి వేడన్నము ఆరపెట్టేసుకున్నాను ప్లేట్లో పెట్టి. పొడి పొడిగా ఉన్నదంతా వేసేసుకుంటున్నానండి. కొంచెం ఎక్కువే, ఇంకా కొంచెం మిగిలింది రైస్. ఇంకా సర్లే అది కూడా ఎందుకులే, ఎవరైనా తింటారు కదా పిల్లలు, ఒక షేర్ చేసినా చేయకపోయినా ఆకలి అయినా కొంచెం ఎక్కువే పెడితేనే బెటర్ అండి. ఒక్కొక్క రోజు పిల్లలు ఆకలి అనేది తింటూ ఉంటారు కదా, ఒకవేళ మిగిల్చినా పర్లేదు కానీ పిల్లల కోసం అయితే కొంచెం ఎక్కువే పెడతాను నేనైతే. ఇక్కడ చూసారా, ఒక పించ్ ధనియాల పొడి నేను చేసుకున్నాను చూసారా, అది వేసుకున్నానండి. ఫ్లేవర్ వస్తుంది, చాలా బాగుందండి టేస్ట్ అయితే. నేను ఆ రోజు టేస్ట్ అయితే చూడను, నేను నాన్ వెజ్ తినను. అసలు తింటే ఉంటే ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది. నాకు కూడా బెస్ట్ ఫ్రైడ్ రైస్ రెసిపీ, చాలా బాగుంటుందండి. చూసారా, ఎంతో సింపుల్గా చేసే లంచ్ బాక్స్లోకి ఫ్రైడ్ రైస్ రెసిపీ కూడా రెడీ అయిపోయింది. ఇక్కడ చూడండి, నేను టమాటాలు పచ్చిమిర్చి అన్నీ ఫ్యాన్ గాలికి పెట్టేసుకున్నాను, మొత్తం చల్లారిపోయాయి. ఇంకా వాటన్నిటిలో నుంచి గుజ్జు తీసేసి పక్కకైతే పెట్టేసుకున్నాను. ఒక్కసారి నీళ్ళు పోసి ఇంకొన్ని మళ్ళీ చేసేసుకోండి. ఇక్కడైతే తాలింపు అయితే వేసేసుకుంటున్నాను. ఇప్పుడు రసం తీసాం కదా, ఆ టమాటా రసంలో టేస్ట్ చూసుకోండి, ఉప్పు కారము అన్నీ సరిపోయాయా లేదా అనేసి, లేకపోతే వేసుకోవచ్చు. పులుపు అయితే కరెక్ట్గా సరిపోయిద్దండి, మీరు ఏమి యాడ్ చేయని అవసరం లేదు. ఇక్కడ తాలింపులోకి వస్తే ఒక గిన్నె పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఎల్లిపాయలు కొంచెం దంచి వేసుకోండి, ఆవాలు జీలకర్ర అండ్ ఆల్సో అవి వేగంగానే ఎండుమిర్చి కూడా వేసేసుకున్నాను, కరివేపాకు కూడా వేసుకున్నానండి. ఇంగువ ఉంటే ఇంగువ వేసుకోండి. ఇంగువ అసలు మర్చిపోతున్నాను, నేను షాప్కి వెళ్తున్నాను తేయడం మర్చిపోతున్నానండి. ఇది చేసేటప్పుడే గుర్తొస్తుంది, అప్పుడైతే ఎవరు లేరు నాకు తేయడానికి. ఇంగువ ఉంటే ఇంగువ వేసుకోండి, అసలు మంచి ఫ్లేవర్ వస్తూ ఉంటుందండి. మనం ఇంగు వేయంగానే ఎక్కడికో స్మెల్ వెళ్తూ ఉంటుంది, చాలా బాగుంటుంది. మనం చేసి పెట్టుకున్న రసం కూడా ఇందులో వేసేసుకొని ఒక్కసారి ఇట్లా మిక్స్ చేసేసుకొని, ఇందులో మీరు తప్పకుండా వేయాల్సింది మెంతుల పొడి, జీలకర్ర మెంతుల్ని వేయించుకున్న పొడి అండి. ఇది కూడా ఒకసారి ఇప్పుడు నేను చూపిస్తాను. ఇది అయిపోవచ్చిందని కొంచెం కొంచెమే చేసి పెట్టుకుంటాను. ఇక్కడ చూసారా, కడిగి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. అస్సలు మీరు ఎప్పుడైనా కొత్తిమీర తెచ్చినప్పుడు కొత్తిమీర కాడలు అనేవి ఉంచుకోండి, చాలా బాగుంటుందండి ఫ్లేవర్ అయితే. ఎమ్మటే టమాటా రసం పెట్టేసుకోండి. ఆ టమాటా రసం అనే కదా, ఏ రసం చేసినా అందులో వేసేయండి, మంచి ఫ్లేవర్ వస్తూ ఉంటుందండి. దీన్ని చెప్పడం కాదు, మీరు చేస్తే ఆ టేస్ట్ అనేది మీకు తెలుస్తుంది. ఇక్కడ చూసారు కదా, ఒక పొంగు వస్తే సరిపోతుందండి, చాలు. రసం కూడా అయిపోయింది. టేస్ట్ చాలా బాగుంది, మేము తిన్నాం కదా, చాలా బాగుంది. కొన్ని అయితే అంట్లు ఉన్నాయండి, అవి తోమేయాలి. ఇక్కడ చూసారు కదా, వాళ్ళ బాక్సులు కూడా పెట్టేశాను ఆల్మోస్ట్, పాపకి మా హస్బెండ్కి అందరికీ పెట్టేశాను. ఇంకొకటే దోశలు ఒకటే వేయాలి. ముందు రోజు చూపించాను కదా దోశ పిండికి నానపోసుకోవడము, ఇప్పుడైతే దోశలు అయితే వేసేసుకుందాం అనేసి చేస్తున్నానండి. కొంచెం ఎక్కువే పట్టుకున్నాను, నెక్స్ట్ డేకి కూడా ఉంటుందిలే అనేసి. ఇక్కడ ప్యాన్కి కొంచెం ఆయిల్ వాటర్ వేసేసి ఉల్లిపాయ వేసి రుద్దేశానండి. ఇదేంటో అండి, అస్సలు అనుకోలేదు నేను అట్లా అవుతుంది అనేసి. మా పాపకి 2 దోశలు వచ్చాయండి, తర్వాత అసలు రావట్లేదు. ఎందుకు రావట్లేదు, రోజు మంచిగానే వస్తాయి కదా అని ఆలోచించాను. మొన్న రాత్రి మా హస్బెండ్ ఏం చేశారంటే దీనిపైన ఆమ్లెట్ వేసుకున్నారు. నేను కడిగేశాను. మనం తినని రోజులు ఉంటాయి కదా, దానిపైన చపాతీ కాల్చిన ఎందుకు అన్నట్టుగా కడిగేశానండి. నేను నైట్ కడిగాను కదా, తుడిచేసి ఆయిల్ అప్లై చేద్దాం అనుకున్నాను కానీ మర్చిపోయాను అసలు. యాక్చువల్గా అయితే
అసలు అండి నేను మర్చిపోవడం ఏమో కానీ అది అసలు రాలేదండి. 2 దోశలే వచ్చాయి, పాప వరకే వచ్చాయి. తర్వాత రాకపోతే మా హస్బెండ్ టిఫిన్ అని మళ్ళీ అడుగుతారని చెప్పేసి అప్పటికప్పుడు పునుగులు అయితే వేసేసుకున్నాము. వీడియో తీయడానికి అస్సలు అవ్వలేదండి, ఫుల్ హడావిడి ఉంటుంది. పిల్లల లంచ్ బాక్స్, హస్బెండ్ లంచ్ బాక్స్ అంటే ఇదే హడావిడి సరిపోయింది. ఇక్కడ మా పాప తిని చూపించిందా అట్టు క్రిస్పీ, అట్టు క్రిస్పీ క్రిస్పీ. అయ్యో పడిపోయిందా చట్నీ, తినేసి. ఎలా ఉంది? నచ్చిందా నీకు? థ్యాంక్ యూ డాడీ. బాయ్ 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 చెప్పు. ఫ్రెండ్స్కి బాయ్ చెప్పు. సరే ఓకే బాయ్. తినేసి ఇంకా తినే మూడ్లో ఉండిపోయిందండి పాప అయితే. ఇంకా సరే అనేసి అట్లయితే వేసుకుంటున్నాను. ఇక్కడ చూసారు కదా, కొంచెం అంటుకుంది, మళ్ళీ వస్తాయి అనుకున్నాను కానీ అస్సలు రాలేదండి. ఇంకా పునుగులు అయితే వేసేసాను టిఫిన్కి. గబగబా కొంచెం మైదా పిండి కలిపేసి పునుగులు వేసాను. దేవుడికి అయితే ఇలా పూజ చేసుకున్నానండి స్నానం చేసి వచ్చి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి. ఈ వీడియో అయితే ఇంతేనండి. బాయ్ అండి, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.